సిటీ న్యూస్కు స్వాగతం. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. 47వ డివిజన్ సంస్థాగత ఎన్నిక నిర్వహణ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఆళ్ల మాధవల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి ఫణికుమార్, తలారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలో 47వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఆ సంస్థాగత ఎన్నికల సందర్భంగా 47 డివిజన్కి సంబంధించినటువంటి 47వ డివిజన్ అధ్యక్షుడిగా పిన్నకోట గంగాప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శిగా పామర్తి కార్తీక్ గారు, అట్లాగే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆళ్ల మాధవ్ గారు, అట్లాగే 45వ డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ గారు, ఈ బూత్ కమిటీ కన్వీనర్లు తాతా రామాంజనేయులు గారు, ఆళ్ల దుర్గాప్రసాద్ గారు, ఇంటూరు రాము గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కష్టపడి ఈ ప్రాంతంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉందని, ఈ ప్రాంతానికి త్రాగునీటి సమస్యను పూర్తి చేయడానికి ఒక రిజర్వాయర్ని శాంక్షన్ చేయమని అడగడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల దృష్టిలో పెట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మంచినీటి కష్టాలని ఉండవనేటువంటి ఆలోచన. ఇట్లా ప్రతి నెల ఒక్కసారి ఇట్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశం ద్వారా మేము ఇవన్నీ కూడా చర్చించుకుని గౌరవ మంత్రివర్యుల దృష్టిలో పెట్టి ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక మంచి సదవకాశం అని కొత్తగా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీలో బందరుని ఫణికుమార్ గారు చెప్పినట్టుగా ఏ నిధులు వచ్చినా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఎక్కడా కూడా ఖర్చు పెట్టనివ్వకుండా వెనక్కి పంపించడమో పాడు చేయడమో తప్ప రెండో పరిస్థితి లేదు. బాడిగ రామకృష్ణ గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు సుదూర ప్రాంతాల నుంచి మచిలీపట్నం వచ్చి షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు బస్ స్టాండ్లో కానీ కోనే సెంటర్లో కానీ బాత్రూంలు ఏర్పాటు చేయమని చెప్పి పార్లమెంట్లో డబ్బులు పాస్ చేసి మచిలీపట్నాన్ని పంపిస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా మన మాజీ మంత్రి గారు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వెనక్కి పంపించేశారు అధికార దాహం కోసం. అలానే గత 20 సంవత్సరాల క్రితం పార్థసారథి గారు మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ భవానీపురం నుంచి మచిలీపట్నానికి 13 కోట్లతో పైప్ లైన్ నిర్మాణానికి డబ్బులు శాంక్షన్ అయితే ఆ డబ్బుల్ని కూడా వాడనివ్వకుండా పైప్ లైన్ లేకుండా వాళ్ళ కలుషిత నీరు మచిలీపట్నానికి వచ్చేలాగా చేసిన ఘనత మాజీ మంత్రికే చెందుద్ది. అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం 47వ డివిజన్లో మా క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో మరి 47వ డివిజన్లో ఆళ్ల మాధవ్ గారు డివిజన్ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో చక్కటి కమిటీని తెలుగుదేశం పార్టీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి టౌన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికలు జరుగుతాయి. అలాంటి ఎన్నికల్లో మరి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ మహానాడు రేపు 28వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి మహానాడు కూడా ఘనంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి మేమందరం కలిపి మచిలీపట్నం నగర కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటమే జయంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి, అలాగే ఇవాళ వాళ్ళు 45 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు కూడా కొల్లు రవీంద్ర గారు గెలిచిన తర్వాత అభివృద్ధికి ఎంత అడ్డుపడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న ధర్నా 8వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 8వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. మేము ధర్నా చేపట్టి ఇప్పటికి నేటికి 9వ రోజు జరుగుతుంది. సో మెయిన్గా మేము దీని గురించి మాట్లాడాలనుకున్నామంటే మొదటి రోజు నుంచి కూడా మేము మాట్లాడేది మేము పెట్టినటువంటి ఎజెండా పాయింట్ల గురించే. సో మెయిన్గా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేవి క్లియర్ చేయకపోవడం మూలంగా చాలామంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు. ప్లస్ ఇంకా సేమ్ టైం చాలామంది ఉన్న అన్ని సెంటర్స్ అన్నీ చాలా మటుకు రెంటే ఉన్నాయి సార్. సో ఆ రెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి మేమే పే చేసుకుని ఆ డబ్బులు మళ్ళీ మా జేబులోంచి మేము దానికి ఖర్చు పెడుతున్నాం. సో మాకు వచ్చే జీతంలోనే సగం అంటే వేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకేసారి మాకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ వేస్తే మాకు కొంచెం
చాలా ఆర్థికంగా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్హెచ్ఎం క్యాడర్తో పాటు మా ఒక్క క్యాడర్ని ఎక్స్క్లూడ్ చేసి మాకు ఇన్సెంటివ్ అది మాకు ఇంక్రిమెంట్ అనేది వేయకపోవడం అనేది మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. సో ఎందుకంటే మేము అందరితో పాటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ టైమింగ్స్ అనేది కూడా ఇప్పుడు అందరితో పాటే ఎఫ్ఆర్ఎస్ అనే సిస్టమ్ ద్వారానే అందరూ అటెండెన్స్ అనేది కూడా వేస్తున్నాం. ఇన్ను మిడ్ అవుట్ పంచ్ అని అన్ని ప్రోగ్రామ్స్కి మేము కూడా అందరితో పాటు సహకరిస్తున్నాం. మా టీం అందరితో పాటే వెళ్తున్నాం తప్ప ఎప్పుడు మేము వెళ్ళమనేది కూడా చేయట్లేదు. సో ఇన్ని విధంగా మేము కష్టపడుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు సార్. కొంచెం మీ అందరూ దయ ఉంచి మా ఎటువంటి ఎజెండా పాయింట్లు పెట్టాం దాని గురించి మీరు ఒకసారి పునరుద్ధరించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం మొన్న హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలామంది చాలా సైకలాజికల్గా డిసప్పాయింట్. మేము 2 years అవుతుంది రెంట్కి వెల్నెస్ తీసుకుని ఉన్నాము. ఈ 2 yearsలో కూడా మాకు రెంట్స్ అప్పుడప్పుడు వేస్తున్నారు. అదే విలేజ్లో నేను రెంట్కుంటున్నాను. ఇది రెంట్ డబ్బులే మాకు చాలా చాలా హెడేక్గా అయిపోయింది. అదే ఎప్పుడు రెంట్ అప్పుడు క్లియర్ చేసేస్తే గవర్నమెంట్ మాకు ఇంత ప్రాబ్లం ఈరోజు మేము ధర్నా చేయవలసిన అవసరం ఉండలేకపోదును. మెయిన్ ఏంటి, మేమేమో టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం. టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా మేము టైమింగ్స్ మెయింటైన్ ఉండట్లేదని చెప్పి అంటున్నారు. కానీ మేము ఏం వర్క్ చేస్తున్నాం అన్నది ఎవరికీ తెలియట్లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేది మేమే. ఒక ఏఎన్సీ విజిట్స్ కానీ, ఇమ్యునైజేషన్లో కానీ, లేకపోతే పిఎన్సీ విజిట్స్ కానీ, అట్లీస్ట్ మేము ఇన్ని డేస్ నుంచి ధర్నా చేస్తున్నాం. వెల్నెస్ ఎవరైనా ఓపెన్ చేశారా? ఏఎన్ఎంస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి జీవోస్ ఇస్తున్నారు. ఏఎన్ఎంస్ వెల్నెస్ ఓపెన్ చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? ఇవన్నీ ఎవరికీ తెలియట్లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నది మేము చేస్తున్న వర్క్స్ అసలు ప్రజలకు తెలుస్తుంది కానీ నాయకులకు కానీ ఎవరికీ తెలియట్లేదు. ధర్నా చేపట్టడానికి అంటే శాంతియుతంగా సమ్మెలు జరపడానికి గల కారణాలు ఏంటంటే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నీ ఉన్నాయి సార్. అండ్ మా హెచ్డబ్ల్యూసీ అద్దె బకాయిలు కూడా మాకు పెండింగ్లో ఉన్నవి. అట్ ద సేమ్ టైం మాకు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం అనేది మాకు రాలేదు సార్. కేవలం ఎన్హెచ్ఎంలో దగ్గర 186 క్యాడర్లు ఉన్న వాళ్ళందరికీ 23% వేతనం కల్పించి మాకు మాత్రమే ఈ వేతన సవరణ అనేది జరగలేదు సార్. మరలా మాకు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. అలాగే శనివారం మన వైద్య శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా సిహెచ్ఓస్ అందరినీ మరలా మా నర్సింగ్ ఎంప్లాయీస్ని మమ్మల్ని చాలా మనోవేదనకు గురి చేసినాయి సార్. మేము ఒకే విషయం అభ్యర్థించుకుంటున్నాం సార్. ఈ రోజుల్లో ఎవరికి కూడా 10,000 12,000కి ఎవరూ చేయట్లేదు సార్. ఇది ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడాలని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం సార్. అలాగే మా సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము మరలా విధుల్లో చేరేటట్లు మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ముఖ్యంగా కోవిడ్ డ్యూటీస్లో కానీ, తర్వాత మొన్న విజయవాడలో మనకి ఫ్లడ్ డ్యూటీస్లో కానీ మా సిహెచ్ఓ సహకారం చాలా అందించాం సార్. ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్ సిఎస్డిసి శ్రీదేవి, ఆర్డీఓ స్వాతిలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను వీలైనంత త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పరిష్కరిస్తే ఏ విధంగా పరిష్కరించారో ప్రతి అర్జీదారునికి వివరించాలని, వీలుకాని పక్షంలో కూడా కారణాలను తెలియజేస్తూ సవివరంగా జవాబును వారికి పంపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని దక్షిణ చిరువోల్లంక, ఎడ్లలంక పలు ప్రాంతాలలో ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. గత 20 రోజులుగా వేసవి ఉష్ణోగ్రతకి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాతావరణంలోని మార్పులతో ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని దక్షిణ చిరువోల్లంక, ఎడ్లలంక పలు ప్రాంతాలలో ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో పాటు పలు వృక్షాలు నేలకొరిగాయి. అకాల వర్షం మోపిదేవి మండలంలోని పసుపు రైతులకు తీరని నష్టం చేకూర్చింది. అకాల వర్షం మోపిదేవి మండలంలో పసుపు పంట రైతులకు తీరని నష్టం చేకూర్చింది.
పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి పండించిన పసుపు పంట అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. పసుపు పంటకు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందన్నారు. దాదాపు 10 మంది రైతులు 15 ఎకరాల్లో పసుపు పంట పండించి పంటను కళ్లాల్లో ఎండబెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. మోపుదేవి మేము పసుపు 1 ఎకరంలో సాగు చేశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలర్లో ఉడకేయించుకున్నాము. అనుకూల వర్షం వల్ల పంట మొత్తం దెబ్బతింది. ఈ విధంగా 2-3 రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు ఎండేసినట్టే పంట పాలిష్ చేయడము, సంచులకు ఎత్తుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది. అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడవటం వల్ల మళ్ళీ వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందండి. మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో ఉండలేదు. 10 పనులన్నీ వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ పైపు ఎండలు కాడేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ రైతుకు ఎకరానికి వచ్చి 10,000 అదనపు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.